నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీలో ఒకరు అడిగిన క్వశ్చన్ వచ్చేసి, అన్న మన యూట్యూబ్ వీడియోస్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది ఎక్కడి నుండి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, కాపీరైట్ ఫ్రీ మ్యూజిక్ అనేది అని అయితే అడగడం అయితే జరిగింది. ఒకసారి మరి మీరు మీ వీడియోస్కి సంబంధించి మెయిన్గా ఇక్కడ నేను లాంగ్ వీడియోస్కి సంబంధించి అయితే చెప్తున్నాను. మీరు మీ వీడియోస్కి సంబంధించి కాపీరైట్ ఫ్రీ మ్యూజిక్ అనేది ఎక్కడి నుండి డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా యూజ్ చేసుకోవాలనేది ఒకసారి ఈ వీడియోలో మీకు నేను క్లారిటీగా చూపిస్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు మీలో ఎవరైనా సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని పూర్తిగా చూసి నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు యూజ్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, ముందుగా మనకు కాపీరైట్ రాకుండా మన వీడియోస్ బ్యాక్గ్రౌండ్లో కానీ లేదా మన వీడియోస్లో ఎక్కడైనా సరే ఒక మ్యూజిక్ అనేది యూజ్ చేసుకోవాలంటే మనకు ముందుగా యూట్యూబ్లోనే యూట్యూబ్ ఆడియో లైబ్రరీ అని ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఏదైతే యూట్యూబ్ రీసెంట్గా తీసుకొచ్చిన ఏదైతే వైటీ క్రియేట్ యాప్ ఉంటుందో దాని నుండి కూడా మీరు మ్యూజిక్ అనేది కాపీరైట్ ఫ్రీ మ్యూజిక్ అనేది మీ వీడియోస్లో యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు డౌన్లోడ్ చేసుకొని ఎడిట్ చేసేటప్పుడు యాడ్ చేసుకోవాలనుకుంటే కూడా మీరు మీ క్రోమ్ బ్రౌజర్లో ముందుగా యూట్యూబ్కి సంబంధించి డెస్క్టాప్ సైట్లో మీరు స్టూడియో అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మీకు ఇక్కడ కింద గమనించినట్టయితే ఆడియో లైబ్రరీ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఆడియో లైబ్రరీ మీద క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీకు మ్యూజిక్ అదేవిధంగా సౌండ్ ఎఫెక్ట్స్ అయితే రావడం జరుగుతుంది. సో యూట్యూబ్కి సంబంధించి ఆడియో లైబ్రరీ నుండి మీరు మ్యూజిక్ అనేది మీ వీడియోస్లో ఫ్రీగా యూజ్ అయితే చేసుకోవచ్చు. మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. సో నేను ఇంతకుముందు చెప్పినట్టు కూడా మీరు ఒకవేళ మీ వీడియోని యూట్యూబ్ క్రియేట్ యాప్లోనే ఎడిట్ చేస్తున్నట్టయితే అక్కడ మీరు కింద సౌండ్ మీద క్లిక్ చేసి డైరెక్ట్గా ఇక్కడ చూసుకున్నట్టయితే మీ మ్యూజిక్ అని ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే సౌండ్ ఎఫెక్ట్స్ అని ఉంటుంది. డైరెక్ట్గా వాటిని యూజ్ చేసుకోవచ్చు. మీకు అంత డౌట్ ఉన్నట్టయితే ఇక్కడ మీకు ఆ లైసెన్స్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. దాని మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ కూడా చేయడం అయితే జరిగింది. సో మీరు యూట్యూబ్ యాప్ నుండి అదేవిధంగా యూట్యూబ్ ఆడియో లైబ్రరీ నుండి కాపీరైట్ ఫ్రీ మ్యూజిక్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఈ విధంగా యూజ్ అయితే చేసుకోవచ్చు. మరి దీంతో పాటు ఇంకా బెటర్ మ్యూజిక్ అనేది కావాలి, మాకు వ్లాగ్ చేస్తున్నాం, అదేవిధంగా బ్యాక్గ్రౌండ్లో మాకు కొంత మంచి బెటర్ మ్యూజిక్ కావాలనుకునే వాళ్ళకు కొన్ని వెబ్సైట్లలో కూడా మనకు ఫ్రీగా కాపీరైట్ ఫ్రీ మ్యూజిక్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. కానీ ఇక్కడ మీరు లైసెన్స్ అనేది 1-2 సార్లు వెరిఫై చేసుకోవాలి. వాళ్ళు లైసెన్స్కి సంబంధించి అగ్రిమెంట్లో ఏం మెన్షన్ చేశారు, ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారా లేదా, ఫ్రీగా ఈ డేస్ నుండి ఈ డేస్ వరకు మాత్రమే అంటే కొన్ని ఇయర్స్ వరకు మాత్రమే మీరు ఫ్రీగా యూజ్ చేసుకోగలుగుతారనేది కండిషన్స్లో మెన్షన్ అయితే చేస్తారు. ఒకసారి నేను ఒక వెబ్సైట్కి సంబంధించి చెప్తాను, పిక్సాబే. ఎందుకంటే ఎక్కువ మంది ఇదే యూజ్ చేస్తుంటారు కాబట్టి మీకు నా వీడియోస్లో ఎక్కువగా నేను దీన్ని రిపీట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో మీరు ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసి ఇక్కడ పైన సెర్చ్ బార్లో మీరు ఇక్కడ ఎలాంటి మ్యూజిక్ కావాలనుకుంటున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు వ్లాగ్స్కి అయితే ఒక మ్యూజిక్ అయితే కావాలనుకుంటున్నాను. వ్లాగ్స్ అని సెర్చ్ చేసి ఇక్కడ నేను మ్యూజిక్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా మ్యూజిక్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే అందులో ఏదో ఒక మ్యూజిక్ మీద క్లిక్ చేసి ఇక్కడ ముందుగా నేను ఆ మ్యూజిక్ని ప్లే చేసి చూసుకున్న తర్వాత ఫస్ట్ నాకు ఓకే అనుకుంటే నేను ఇక్కడ దానికి సంబంధించి లైసెన్స్ అనేది వెరిఫై అయితే చేసుకోవడం జరుగుతుంది. లైసెన్స్ మీద క్లిక్ చేయగానే దానికి సంబంధించి మీరు ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అనేది క్లియర్గా మెన్షన్ చేసి అయితే ఉండడం జరుగుతుంది. ఒకసారి చూసుకోండి, అక్కడ మీకు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు, ఎటువంటి క్రెడిట్ అవసరం లేదు, మీరు ఫ్రీగా వాడుకోవచ్చు అనేది ఉన్నట్టయితే అలాంటి మ్యూజిక్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని మీ వీడియోస్లో యూజ్ అయితే చేసుకోవచ్చు. కానీ కొన్ని వెబ్సైట్లలో మీకు ఈ విధంగా మెన్షన్ చేయరు. థర్డ్ పార్టీ వెబ్సైట్లు అనేది యూట్యూబ్ ఆడియో లైబ్రరీ కాకుండా మీరు ఎలాంటి వెబ్సైట్ ఓపెన్ చేసినా సరే కండిషన్స్ని 1-2 సార్లు వెరిఫై చేసుకోండి. నేను రికమెండ్ చేసేది మాత్రం యూట్యూబ్ లైబ్రరీ నుండే మీరు యూజ్ చేసుకున్నట్టయితే ప్రాబ్లం రాదు. వేరే వెబ్సైట్లో మనకి ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే ఏదైనా కండిషన్ కరెక్ట్గా చూసుకున్నట్టయితే ప్రాబ్లం వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఈ విధంగా మీరు మీ యూట్యూబ్ వీడియోస్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్గా కాపీరైట్ ఫ్రీ మ్యూజిక్ అనేది ఈ విధంగా డౌన్లోడ్ చేసుకొని యూజ్ అయితే చేసుకోవచ్చు. ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.